ఒక కొడుకు తన తండ్రి నడిపే బిజినెస్‌ని టేక్ ఓవర్ చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. కానీ ఆ బిజినెస్ ఏంటో తెలిస్తే ఈరోజు రిలీజ్ అయిన 'హే బలవంత్' అదేనండి. 'హే భగవాన్' సినిమా పాయింట్ అయితే ఇదే. జనరల్‌గా టీజర్ ట్రైలర్‌లో ఒక సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తే డైరెక్టర్స్ దాన్ని ఇంటర్వల్ దాకా లాగుతారు. కానీ ఇక్కడ డైరెక్టర్ స్టార్టింగ్ 5 మినిట్స్‌లోనే ఆ బిజినెస్ ఏంటో రివీల్ చేసేసారు. బేసిక్‌గా ఈ మూవీ అంతా సిట్యుయేషనల్ కామెడీపై నడుస్తూ ఉంటుంది. యూజువల్‌గా ఇలాంటి సినిమాల్లో ఏంటంటే, దేన్నైతే హైడ్ చేశారో, ఆ బిజినెస్ గురించి ఇంటర్వెల్ బ్లాక్‌లో రివీల్ చేసి ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై జేస్తారు. కానీ ఈ సినిమాలో మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అది రివీల్ చేసేసారు. రివీల్ చేసిన తర్వాత అబ్బా! అప్పుడే రివీల్ చేస్తే ఇంక మిగతా సినిమా ఏముంటుందని అనుకున్నా. కానీ అక్కడి నుంచి మూవీలో ఫన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎంచుకున్న టాపిక్ కూడా చాలా సెన్సిటివ్. అందుకే దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చింది. యూజువల్‌గా ఆ భగవాన్ అనే పేరు పెట్టారని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనుకున్నారు గానీ, లేదు. అది డిఫరెంట్. ఇది డిఫరెంట్. కంప్లీట్‌గా వీళ్ళు పెట్టుకున్న టాపిక్ బేసిస్ మీద ఏ సర్టిఫికేట్ ఇచ్చారని నాకు అర్థమైన తర్వాత, మూవీలో మేజర్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో ఉండే కామెడీ. సుదర్శన్ టైమింగ్ మాత్రం హైలైట్. తన మార్క్ కామెడీతో చాలా చోట్ల నవ్విస్తాడు. నేనైతే బానే ఎంజాయ్ చేశాను. మెయిన్ ఆ సుదర్శన్, సుహాస్ ఇంకా శివాని ఈ ముగ్గురు ఉన్న సీన్‌లయితే బాగా నవ్విస్తాయి. ఇంకా ఫాదర్ క్యారెక్టర్‌లో మెయిన్ నరేష్ గారైతే బాగా ఎంటర్‌టైన్ చేశారు. 'వెన్నెల కిషోర్' కూడా తన రోల్‌కి తగ్గట్టు చేశారు. ఇంకా చాలా రోజుల తర్వాత 'బాబు మోహన్' గారు కూడా ఈ సినిమాలో కనిపించారు. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. అసలు ప్రాబ్లమ్ సెకండ్ హాఫ్‌లోనే స్టార్ట్ అవుతుంది. ఒకవైపు ఫన్, ఇంకొక వైపు సీరియస్ ఎమోషన్ ఈ 2 బ్యాలెన్స్ చేయడంలో డైరెక్టర్ కొంచెం ఫంబుల్డ్ అనిపించింది. ఆ ఎమోషనల్ సీన్స్ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్‌లో పెరిగిన కామెడీ సెకండ్ హాఫ్‌లో వచ్చేసరికి కొంచెం రిపిటేటివ్‌గా అనిపించింది. ఇంకా టెక్నికల్ యాస్పెక్ట్స్ విషయానికొస్తే బీజీఎం అయితే బావుంది. సాంగ్స్ మాత్రం నాకంత ఎక్కలేదు. ఇంకా మోస్ట్‌లీ సాంగ్స్ కూడా స్పీడ్ బ్రేకర్‌లా అనిపించాయి సీన్స్‌కి మధ్య. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. డీసెంట్. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే అందరూ చేశారు. ఎవరు చేయలేదని లేదు. సుహాస్ కూడా చాలా చేశాడు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ అయితే నాకు నచ్చింది. పర్వాలేదు. కానీ సూపర్ సినిమా అని చెప్పను గానీ, యావరేజ్ ఫ్లిక్. ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.